వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్ ఫ్యాక్టరీ. ఈ రోజు మన ఫ్యాక్టరీలో రంగులకున్న ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటూ రంగులు ఎలా తయారవుతాయో చూద్దాం. రంగులు లేదా వర్ణాలు మన కంటికి కనిపించే వస్తువుల ఒకనొక లక్షణము. సాధారణంగా సప్తవర్ణాలు అని పేర్కొనే ప్రకృతి 7 రంగులు. వివిధ రంగులు కాంతి యొక్క తరంగదైర్ఘ్యం, పరావర్తనం మొదలైన లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. మన కంటికి కనిపించే రంగులు ఇంచుమించుగా 400 nm టు 70 nm మధ్యలో ఉంటుంది. ఈ కిరణాలు రెటినాలోని కోన్ కణాలు గుర్తించి మెదడుకు సమాచారం అందిస్తాయి. ఇంటికి లేదా ఆఫీస్కి ఎలాంటి రంగులు వేస్తే ఎలాంటి ప్రభావం ఉంటుందో, అవి మన మూడ్ మార్పుకి ఎలాంటి ప్రభావం చూపుతాయో అని ఏరుకోరి రంగుల్ని సెలెక్ట్ చేసుకుంటారు. అసలు రంగులనేవి ఎలా ఏర్పడతాయో సామాన్యంగా మనం ఆలోచించం. సూర్యకాంతిలో రకరకాల విడివిగల విద్యుదయస్కాంత తరంగాలు కలిసి ఉంటాయి. వాటిలో మన కంటికి కనబడే 380 ఊదా రంగు నుండి 720 ఎరుపు నానోమీటర్ల విడివి కలిగినవి మాత్రమే. 1,000,000 నానోమీటర్లు 1 సెంటీమీటర్కు సమానం. అంతకన్నా ఎక్కువ, తక్కువైన తరంగాలు మనకు కనబడవు. అన్నీ కలిస్తే తెల్లని కాంతి ఏర్పడుతుంది. వాటి మీద ఎటువంటి కాంతి తరంగాలు పడుతున్నాయనే దాని మీదనే కాక మన కళ్ళ పరిస్థితి మీద కూడా ఆధారపడి ఉంటుంది.
రంగులలో కాస్త తీక్షణంగా కనిపించే రంగు ఎరుపు, పసుపు పచ్చ, నారింజ, గోధుమ. పాలిపోయినట్లు కనిపించే ఇసుక రంగులు విశ్రాంతి గదులకు బాగుంటాయి. ఈ రంగులు వేసే కుటుంబ సంబంధాలు బలపడమే కాక ఇతరుల పట్ల అభిమానం, సంబంధాలను ఏర్పరచుకోగలం. మన మెదడు వర్ణమాలను విశ్లేషించే స్పెక్ట్రోమీటర్లా పనిచేయదు. వివిధ భౌతిక ప్రేరణలు రంగులు చూసిన భ్రాంతిని కలిగించగలవు. మనకు కనబడే రంగులన్నీ రకరకాల విడివిగల తరంగాల కలయిక వల్ల రూపొందించినవే. తగు మాత్రం తీవ్రత ఉన్న ఎరుపు, ఆకుపచ్చని కాంతి కలిస్తే పసుపు పచ్చగా అనిపిస్తుంది.